నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర యువకేశ్వరం భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి, యువకుల పాలిట దైవమైనటువంటి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో రాక్షస పాలన బాగా విచ్చలవిడిగా పెజ్వరిల్లిన రోజుల్లో, ప్రజలందరూ కూడా అభద్రతా భావనకు లోనైనటువంటి రోజుల్లో, ప్రజలకు అశాంతికి వివిధ రకాల భయాలకి లోనైనటువంటి పరిస్థితుల్లో అందరికీ నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ ప్రజల ముందుకు వచ్చి యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పాదయాత్ర చేసి 3500 పైన కిలోమీటర్లు తిరిగి ఈ రోజున రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం అందరి ఇళ్లల్లో కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం తరపున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.